हाई फ्रेंड्स वेलकम टू मई चैनल डीएस राधिका तेलुगु फ्याक्ट्स దీనికి మనం 5 ఇయర్స్ వారంటీ ఇస్తాం మీకు వెహికల్ 5 ఇయర్స్ వారంటీ yes sir ఓకే చిన్న వెహికల్ నానో దగ్గర నుంచి టాప్ అండ్ ప్రీమియం వెహికల్ బెంజ్ ఆడీగా రేంజ్ రోవర్ ఓకే అండ్ ఇలాంటి వెహికల్స్ అన్నిటికీ మనం సర్వీస్ ఇస్తాం సార్ ఓకే కస్టమర్ కార్ తీసుకొచ్చినారంటే ఎంత టైంలో మీరు ఇస్తారు సార్ పీరియాడిక్ సర్వీస్ అయితే 3 to 4 అవర్స్లో అవుతుంది సార్ డిపెండ్స్ ఆన్ వర్క్ ఉంటుంది అనమాట ఓకే తర్వాత పీపీఎఫ్ కానీ A to Z మనమే వర్క్ ఇస్తాం సార్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ కూడా మనమే చేస్తాం ఏసీ వర్క్స్ మనమే చేస్తాము ఓకే ఇది ఏదైనా కానీ కార్లో చిన్న వర్క్ నుంచి పెద్ద వర్క్స్ దాకా ఏదైనా మనమే చేసిస్తాం సార్ మీరు యాజ్ పర్ షోరూమ్కి వెళ్తే మీకు బడ్జెట్ ఎక్కువ వచ్చేమో మన దగ్గర మీరు అనుకున్న బడ్జెట్లోనే ఇంకా తక్కువలో చేసి సార్ మీరు ఇప్పుడు చూడొచ్చు మన దగ్గర BMW వెహికల్ కూడా సర్వీస్ చేస్తున్నాం సార్ పీరియాడిక్ సర్వీస్కి వచ్చింది వెహికల్ ఇది కస్టమర్ వెహికల్ యాజ్ పర్ మేము వెహికల్ మీకు ఇచ్చే ముందు మేము ఆల్రెడీ ట్రయల్స్ చేస్తాం వెహికల్ మీద అది మైలేజ్ ఇస్తుందో లేదా మనం ప్రతిదీ పిన్ టు పిన్ మనం చెక్ చేసిన తర్వాత కస్టమర్ హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్ సార్ మన సైడ్ నుంచి ఫుల్ ఇంజిన్ వారంటీ ఉంటుంది సార్ 6 months వారంటీ ఇస్తాం మన సైడ్ నుంచి తర్వాత వాళ్ళు నాకు కొంచెం నీట్గా చేసేసారు ఓకే సార్ యాజ్ షోరూమ్ వెహికల్ ఎలా వస్తుందో మళ్ళీ అలాగే ఓకే సార్ ఫ్రెండ్స్ ఇన్నైతే చూస్తున్నారుగా బ్యాక్ సైడ్ ఏం కనబడుతుందో మీకు ముందే అర్థమైపోయిండొచ్చు తమ్ముళ్ళలో చూశారు చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే మనకు కామెంట్లు అయితే మనకు భయ్యా మనకు కార్ని సెకండ్ హ్యాండ్ కార్స్ బాగానే చూపిస్తారు కానీ మా దగ్గర ఒక కార్ ఉంది అనుకో రిపేర్ వచ్చింది ఎక్కడ కూడా మనకు రిపేర్ అయితే అవుతలేదు భయ్యా అని మనకు కామెంట్ చేస్తున్నారు అలాంటి వారి కోసం నేనైతే ఈరోజు హైటెక్ సిటీలో ఉన్నటువంటి మనకు సైబర్ టవర్కి ఆపోజిట్లో మెయిఫిల్ బ్యాక్ సైడ్లో మనకు ద కార్ ఫ్యాక్టరీ బాస్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ అయితే ఉందండి ఇక్కడైతే మనకు నానో కార్ నుంచి ఆడి బెంజ్ వరకు అయితే మనకు ప్రతిదీ రిపేర్ చేస్తారండి ఇక్కడ సర్వీస్ అయితే ఆల్ సర్వీస్ అయితే ఉన్నాయి మీకు ఒకవేళ డెంటింగ్ కానీ పెయింటింగ్ కానీ మీకు ఇంజన్ రిపేర్ వచ్చినా కానీ మీకు ఏసీ రిపేర్ వచ్చినా కానీ ఎలక్ట్రికల్ పవర్ రిపేర్ వచ్చినా కానీ ఆల్ సర్వీసెస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మరి వీళ్ళ దగ్గర సర్వీస్ ఎలా ఉంది వీళ్ళ యొక్క ప్రైస్ ఎలా ఉంది మరి వీళ్ళు ఏమేమి చేస్తున్నారు మరి పూర్తి వీళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మీరు మాత్రం మా ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోని మీరు షేర్ కూడా చేయండి ఎందుకంటే ఒక మంచి విషయాన్ని అయితే మీరు షేర్ చేసిన వాళ్ళతో మరి ఒకసారి వీడియోలకి వెళ్ళిపోదాం హాయ్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ చెప్పండి మన ద కార్ ఫ్యాక్టరీలో ఏమేమి సర్వీస్ ఉంటాయి ఇక్కడ సార్ నా పేరు సతీష్ కుమార్ నేను ఇక్కడ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వర్క్ చేస్తున్నాను ఓకే మనది వచ్చేసి ది కార్ ఫ్యాక్టరీ బాష్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ సార్ ఓకే సార్ అడ్రస్ వచ్చేసి సార్ ఇది హైటెక్ సిటీ మీ ఆఫీస్ ఉంది కదా సార్ సైబర్ టవర్స్ ఆపోజిట్లోనే ఉంటుంది బ్యాక్ సైడ్ ఆఫ్ మేఫిల్ సార్ ఓకే మేఫిల్ బ్యాక్ సైడ్ వస్తుంది మీకు ఇది ఓకే చూడండి సార్ మనది బాష్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ అనమాట ది కార్ ఫ్యాక్టరీ తోటి ఓకే సార్ ద కార్ ఫ్యాక్టరీలో మీరు ఎలాంటి కార్లకు మీరు సర్వీస్ చేస్తారు సార్ మనం చిన్న వెహికల్ నానో దగ్గర నుంచి టాప్ అండ్ ప్రీమియం వెహికల్ బెంజ్ ఆడీగా రేంజ్ రోవర్ అండ్ ఇలాంటి వెహికల్స్ అన్నిటికీ మనం సర్వీస్ ఇస్తాం సార్ ఓకే ఓకే చెప్పండి ఇప్పుడు మీరు సర్వీస్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ సర్వీస్ ఉంది మన దగ్గర సార్ పీరియాడిక్ సర్వీస్ ఉందన్నమాట జనరల్ సర్వీస్ అవి ఒక కస్టమర్ కార్ తీసుకొచ్చినారంటే ఎంత టైంలో మీరు చేస్తారు సార్ పీరియాడిక్ సర్వీస్ అయితే 3 to 4 అవర్స్లో అవుతుంది సార్ డిపెండ్స్ ఆన్ వర్క్ ఉంటుంది అనమాట లేదా క్లచ్ ప్లేట్స్ ఆర్ గేర్ బాక్స్ ఇష్యూ అయితే 1 or 2 daysలో అవుతుంది సార్ ఆ ఇంజన్ హెడ్ ఇష్యూ అయితే మాత్రం 6 to 8 days పడుతుంది సార్ ఓకే ఇంకేమైనా సర్వీస్ ఉన్నాయి మన దగ్గర ఇంక సర్వీసెస్ వచ్చేసి పెయింటింగ్ ఉంది సార్ డెంటింగ్ వర్క్స్ ఉన్నాయి అనమాట పీపీఎఫ్ చేస్తాం మనమే దాంతోపాటు వచ్చేసి మీకు వాషింగ్ మనమే చేస్తాము సిరామిక్ కోటింగ్స్ కానీ తర్వాత పీపీఎఫ్ కానీ A to Z మనమే వర్క్ ఇస్తాం సార్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ కూడా మనమే చేస్తాము ఏసీ వర్క్స్ మనమే చేస్తాము ఇది ఏదైనా కానీ కార్లో చిన్న వర్క్ నుంచి పెద్ద వర్క్స్ దాకా ఏదైనా మనమే చేసిస్తాం సార్ ఇప్పుడు పెయింటింగ్ అంటున్నారు కదా సార్ పెయింటింగ్ వేసిన తర్వాత కస్టమర్కి మీరు ఏమని బాగా ఇస్తారు అంటే పెయింటింగ్ ఉంటుందా పోతుందా అని గుడ్ క్వశ్చన్ సార్ మన సైడ్ నుంచి మనం పెయింటింగ్ చేసినామంటే 5 years వారంటీ ఇస్తాం సార్ 5 years వారంటీ 5 years సార్ మీకు షోరూమ్ వాళ్ళు కూడా మీకు 5 years వారంటీ ఇవ్వకపోవచ్చేమో బట్ మన సైడ్ నుంచి కనుక మీరు కార్ తీసుకెళ్ళి మీకు పెయింటింగ్ వేసి ఇచ్చిన దగ్గర నుంచి కార్లో మీకు ఏదైనా కలర్ షేడ్ అవటం కానీ కలర్ పీల్ అవటం కానీ అలాంటి జరిగితే కనుక మన సైడ్ నుంచి మేమే ఫ్రీగా మళ్ళీ సర్వీస్ చేసిస్తాం సార్ ఈ 5 yearsలో ఏదైనా కానీ అప్ టు డేట్ అనమాట మన స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ 5 years వారంటీ అయిపోయిన దాకా మనదే రెస్పాన్సిబిలిటీ సార్ దానికి ఓకే సార్ ఇప్పుడు మన ఫ్యాక్టరీలో ఏం సొల్యూషన్ సార్ చేస్తారా ఓకే సార్ రండి సార్ ఈ వెహికల్కి వచ్చేసి సార్ ఇది షిఫ్ట్ డిజైర్ అనమాట దీనికి బంపర్ ఇష్యూ అండ్ లైటింగ్ ఇష్యూ ఉంది సార్ అండ్ వచ్చేసి సస్పెన్షన్ ఇష్యూ ఉంది ఈ వెహికల్కి మన సస్పెన్షన్ వర్క్ కూడా చేపిస్తున్నాం సార్ ఒకసారి మీరు చూడొచ్చు తరువుగా అండ్ పెయింటింగ్ ఇష్యూ ఉంది సార్ డెంట్ పెయింట్స్ ఉన్నాయి అవి కూడా కస్టమర్ తీసేయమన్నారు సో డెంటింగ్ పెయింటింగ్ వర్క్ కూడా మనమే చేసిస్తున్నాం సార్ విత్ ఏదైనా మీరు బడ్జెట్ ఇష్యూ వస్తే
ఓన్లీ సార్ లో బడ్జెట్లో చేసిస్తాం సార్ మనం. మీరు యాజ్ పర్ షోరూమ్కి వెళ్తే మీకు బడ్జెట్ ఎక్కువ వచ్చేమో, మన దగ్గర మీరు అనుకున్న బడ్జెట్లోనే ఇంకా తక్కువలో చేసి మినిమం ప్రైజెస్ యాజ్ పర్ ఇప్పుడు మీకు షోరూమ్లో ఒక 10,000 అవుతుంది అనుకోండి సార్, మన దగ్గర 8,000 or 7,000 బిలోలోనే మనం చేసి ఇచ్చే పాసిబిలిటీస్ మన దగ్గర ఉంది. ఎందుకంటే మన కస్టమర్ మీద బర్డెన్ పెట్టమన్నమాట. ఏదైనా మన కస్టమరే మనకు మెయిన్ ఇంపార్టెంట్. తనకి ఏది కావాలో తనకు నచ్చిన సర్వీసెస్ అని మనం చేసి ఇవ్వగలం సార్, ఏదైనా కానీ. ఇప్పుడు ఇదేం నడుస్తుంది టాటా ఇది? సార్ ఇది టాటా అల్ట్రో సార్. సస్పెన్షన్ ఇష్యూ అండ్ బ్రేక్స్ ఇష్యూ నడుస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. ఇంకా తర్వాత దీనికి వచ్చేసేసి జనరల్ సర్వీస్ కూడా చెప్పారు సార్ కస్టమరు. జనరల్ సర్వీస్ కూడా చేస్తున్నాము. దాని తర్వాత సార్ ఇక్కడ డెంటింగ్ వర్క్ వస్తుంది. వీళ్ళు వచ్చేసి టెక్నీషియన్, ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్ సార్. మీరు కావాలంటే చూడవచ్చు చేసే వర్క్లో కూడా ఏదైనా 100% యాక్యురసీతోనే చేస్తారు సార్ వర్క్ని. మీకు ఏదైనా 0.0% వచ్చినా కానీ వాళ్ళు దాన్ని తీసేస్తారనమాట సార్. అంటే ఇప్పుడు ఇది ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇది డెంటింగ్ వర్క్ సార్. ఫ్రంట్ బ్యానెట్ సైడ్ ఇక్కడ డెంట్ పడింది, ఆ డెంటింగ్ వర్క్ చేస్తున్నారు సార్. చూడవచ్చు సార్ మీరు ఈ వెహికల్ది. ఈ వెహికల్ జనరల్ సర్వీస్ అండ్ బ్యాటరీ చెకప్ జరుగుతుంది సార్. బ్యాటరీలో వాటర్ తక్కువైనా కానీ ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఏదైనా ఉన్నా కానీ వెహికల్లో మీరు చూడవచ్చు ఇక్కడ బ్యాటరీ వర్క్స్ అండ్ ఫ్యూజ్ వర్క్స్ జరుగుతుంది సార్. దాంట్లో ఏదైనా ఫ్యూజ్ పోవటం కానీ అలాంటి వర్క్స్ అన్ని చూస్తున్నారు ఇక్కడ ప్రెసెంట్. దీని తర్వాత వచ్చేసి సార్ ఈ వెహికల్కి సార్, ఈ వెహికల్కి వచ్చేసి డెంటింగ్ ఆల్రెడీ డెంటింగ్ అయిపోయింది. పుట్టి పెట్టి ఇప్పుడు పెయింటింగ్ వెళ్తుంది సార్. ప్రజెంట్ పుట్టి వర్క్ జరుగుతుంది, చూడొచ్చు మీరు. పుట్టి వర్క్ ఎస్ సార్. పుట్టి వర్క్ అయిపోయింది సార్. ప్రజెంట్ రఫింగ్ జరుగుతుంది. ఇది రఫింగ్ అయిపోయిన తర్వాత మనం పెయింట్ బూత్కి వెళ్తుంది సార్. ఇది పెయింటింగ్ తర్వాత ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనం పెయింటింగ్ చేపిస్తాం సార్ వెహికల్కి. దీని తర్వాత సార్ మన దగ్గర ఫార్చునర్ వెహికల్ కూడా వచ్చిందనమాట. ఫార్చునర్ వెహికల్స్ కూడా రిపేర్ చేస్తాం మనం. యాజ్ పర్ షోరూమ్ అనే కాదు, మనం చేసే వర్క్స్ ప్రతి వెహికల్కి చేస్తాం సార్ సర్వీస్ అనేది. ప్రజెంట్ వెహికల్లో అన్ని చెక్ చేస్తున్నారు మా టెక్నీషియన్స్ వచ్చేసి. ప్రజెంట్ జనరల్ సర్వీస్కి వచ్చింది సార్. అండ్ చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నారు కస్టమర్. యాజ్ పర్ ఆ కంప్లైంట్స్ రెక్టిఫై చేసి మన వెహికల్ కస్టమర్ హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్. సార్ మీరు ఇప్పుడు చూడొచ్చు మన దగ్గర BMW వెహికల్ కూడా సర్వీస్ చేస్తున్నాం సార్. పీరియాడిక్ సర్వీస్కి వచ్చింది వెహికల్, ఇది కస్టమర్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి ప్రతిసారి సర్వీస్ మన దగ్గర చేపిస్తారు సార్. కస్టమర్ జెన్యున్ కస్టమర్ అనమాట. మన సర్వీసెస్ నచ్చి కస్టమర్ మనకి బాగా మన కస్టమర్కి మంచి సపోర్ట్ ఇస్తున్నాము. దాంతోపాటు మనకు కూడా తన సైడ్ నుంచి ఆల్రెడీ వాళ్ళ వెహికల్స్ ఏదైనా ఫ్యామిలీ వెహికల్స్ కూడా మన దగ్గర సర్వీస్ పంపిస్తూ ఉంటారు. ఏ సర్వీస్ అయినా కానీ కస్టమర్ జెన్యున్ కస్టమర్ సార్. వెహికల్ వచ్చేసి ఆక్టివా వెహికల్ సార్, స్కోడా వెహికల్. ఇంక లోయర్ ఆర్మ్ సార్ సస్పెన్షన్ ఇష్యూ ఉంది. తర్వాత ఫ్రంట్ బంపర్ ఇష్యూ ఉంది సార్. ఆ ఇష్యూస్ రెక్టిఫై చేస్తున్నారు టెక్నీషియన్స్ వచ్చేసి. మీరు ఒకసారి కావాలంటే చూడొచ్చు అనమాట. వెహికల్కి వచ్చే సస్పెన్షన్ ఇష్యూ నడుస్తుంది సార్. సస్పెన్షన్ ఇష్యూ అయిపోయింది. దీని తర్వాత వచ్చి నెక్స్ట్ వచ్చేసి ఆడీ వెహికల్ సార్. ఆడీస్కి కూడా మనం సర్వీస్ చేస్తున్నాము, చూడొచ్చు. ప్రజెంట్ ఈ ఇంజిన్ వర్క్ నడుస్తుంది సార్. ఆల్రెడీ క్లచ్ ప్లేట్స్ ఇష్యూతో వచ్చారు కస్టమర్, ఆల్రెడీ దాన్ని రీప్లేస్ చేసాము. తర్వాత ఏసీ వర్క్ నడుస్తుంది సార్. అంటే ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అవుతుంది సార్ సర్వీస్? మామూలుగా మీరు 2 రోజుల్లో మనం సార్ మెకానిక్ ఇంజిన్ వర్క్ వచ్చేసి మనం 68 డేస్లో కంప్లీట్ చేస్తాం సార్. ఏదైనా ఏ ఇష్యూ ఉన్నా కానీ మనం రెక్టిఫై చేసి కస్టమర్కి మనం చెప్తాం సార్ ఏమన్నా కానీ ఇష్యూస్. దీని తర్వాత కస్టమర్ తన దగ్గర నుంచి మనకి యాక్సెప్టెన్సీ వచ్చిన తర్వాత మనం వర్క్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇంజిన్ వర్క్ అంటున్నారు కదా సార్, మీరు ఇంజిన్ వర్క్ చేసిన తర్వాత మైలేజ్లో ఏమైనా తేడా వస్తుందా? అంటే తక్కువ రావడం కానీ? నో సార్, నో సార్. మీరు అడిగిన క్వశ్చన్ మంచిదే సార్. కస్టమర్స్కి ఓకే అదే అలాంటిది ఏమైనా వచ్చినా కానీ మీరు మా దగ్గర తీసుకొని మాకు చూపించవచ్చు సార్. దాని ఏదో మేము రెక్టిఫై చేసి మీకు ఇస్తామన్నమాట. యాజ్ పర్ మేము వెహికల్ మీకు ఇచ్చే ముందు మేము ఆల్రెడీ ట్రయల్స్ చేస్తాం వెహికల్ మీద. అది మైలేజ్ ఇస్తుందో లేదో మనం ప్రతిదీ పిన్ టు పిన్ మనం చెక్ చేసిన తర్వాత కస్టమర్ హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్. ఓకే. మన సర్వీస్ హైదరాబాద్ ఎక్కడెక్కడ ఉంది సార్? మనం ఎక్కడెక్కడికి వచ్చాం సార్? ఈ అరౌండ్లీ ఇక్కడ మీకు 20 కిలోమీటర్స్ లోపు మన సర్వీస్ సెంటర్ ఒకటే ఉంది సార్. బాష్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్, ది కార్ ఫ్యాక్టరీ. మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ది బాష్ కార్ సర్వీస్ సెంటర్, ది కార్ ఫ్యాక్టరీ అని కొట్టగానే మీకు గూగుల్ మ్యాప్ లొకేషన్ వస్తుంది. ఈ లొకాలిటీలో మన హైటెక్ సిటీలో ఇది ఒకటే ఉంది సార్. ఈ 20 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో మన బాష్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ మీకు ఇక్కడ లేదనమాట. మీరు ఒక కస్టమర్కి కార్ సర్వీస్ చేసిన తర్వాత ఆయనకు ఏ విధంగా ఇంజిన్ పరంగా కానీ ఇంకా వేరే ఇప్పుడు బ్యాటరీ ఇష్యూ కానీ ఏసీ ఇష్యూ కానీ వచ్చినప్పుడు వాళ్ళకు మీరు వారంటీ గ్యారంటీ ఏమన్నా మీరు ఇవ్వగలుగుతారా మీ సైడ్? సార్ మన సైడ్ నుంచి ఫుల్ ఇంజిన్ వారంటీ ఉంటుంది సార్. 6 months వారంటీ ఇస్తాం మన సైడ్ నుంచి. ఇన్ కేస్ కస్టమర్కి ఏదైనా ఏదైనా ఇంజిన్ పరంగా ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక దాన్ని మనమే సార్ట్అవుట్ చేసి దాన్ని రెక్టిఫై చేసి ఇస్తాం సార్. తర్వాత సార్ ఆడీ వెహికల్ సార్. దీనికి వచ్చేసి టైమింగ్ చైన్ చేంజ్ చేసామన్నమాట. టైమింగ్ చైన్ చేంజ్ చేసిన తర్వాత వెహికల్ కండిషన్ చూసుకోవచ్చు. ప్రజెంట్ వర్క్ ఏం లేదు సార్. ఆల్రెడీ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోవచ్చింది, ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. దీని తర్వాత వచ్చేసి ఇంజిన్ ఆయిల్ సర్వీస్, జనరల్ సర్వీస్ ఉందో అది అయిపోయిన తర్వాత కస్టమర్ హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్. ఇప్పుడు మన దగ్గర కస్టమర్ వచ్చారనమాట. తను చేసిన సర్వీసెస్ వెహికల్కి మన దగ్గర నుంచి కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇస్తా అంటున్నారు. ఒకసారి మనం చూద్దాం సార్. నమస్తే సార్.
సార్ మీరు మన దగ్గర సర్వీసెస్ చేయించున్నారు కదా, మన సర్వీసెస్ గురించి మీరు ఏమేమి వర్క్ వచ్చారు, మీకు ఆ వర్క్ షార్ట్ అవుట్ అయిందా లేదా మన కస్టమర్స్కి ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి సార్. అదే లాస్ట్ ఇయర్ మా వెహికల్ కొంచెం లైట్గా సైడ్ డివైడర్ని తగిలి కొంచెం లెఫ్ట్ సైడ్ కొంచెం ప్రాబ్లం అయింది. ఓకే సార్. అది నేను మా ఫ్రెండ్ వల్ల నేను ఈ షోరూమ్ గురించి విన్నాను. ఓకే సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు నాకు కొంచెం నీట్గా చేసేసారు. ఓకే సార్. యాజ్ షోరూమ్ వెహికల్ ఎలా వస్తుందో మళ్ళీ అలాగే వస్తుంది. ఓకే సార్. నో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు సార్ 1 year తర్వాత మెయింటెనెన్స్ సర్వీస్ కూడా ఇక్కడే చేపిస్తుంది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎలా అనిపించింది సర్వీస్? ఎలా అనిపించింది అంటే మీరు బయట షోరూమ్లకు కానీ ఇక్కడ సర్వీస్ మీకు ఎలా అనిపించింది? లేదు సార్, యాక్చువల్గా అప్పుడు తగిలినప్పుడు షోరూమ్కి వెళ్తే చాలా కాస్ట్ చెప్పారు. ఓకే. నా ఫ్రెండ్ వల్ల నేను ఇక్కడికి వచ్చాను. వేరియేషన్ ఉంది, నీట్గా చేశారు. ఓకే. నాకు షోరూంలో వెహికల్ ఎలా వచ్చిందో అలాగే వచ్చింది. ఓకే. ఈ రోజు మీరు ద కార్ ఫ్యాక్టరీకి రేటింగ్ ఇవ్వండి, అవుట్ ఆఫ్ 5 మీరు ఎంత ఇవ్వాలి అంటే మీ సర్వీస్? అవుట్ ఆఫ్ 5 5 ఇస్తాను. 5 ఇస్తారా? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడే మన కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాము, తర్వాత మనం పెయింటింగ్ సైడ్ వెళ్దాం రండి సార్. ఓకే సార్, రండి సార్. ఇప్పుడు మనం పెయింటింగ్ డిపార్ట్మెంట్కి వచ్చాం సార్. ఓకే సార్. ఆల్రెడీ ఒక కార్కి పెయింటింగ్ జరిగింది ఓకే. మన దగ్గర నుంచి బంపర్ పెయింటింగ్, ఫ్రంట్ బ్యాక్ బంపర్ పెయింటింగ్ సార్. ఓకే. ఒకసారి మీరు కలర్ కావాలని చెక్ చేసుకోవచ్చు. బాడీ మొత్తం సేమ్ కలర్ ఉంటుంది. ఓకే. తర్వాత ఇదంతా అయిపోయినా మనం పాలిష్ టఫ్లాన్ చేసిస్తాం సార్ ఓకే. వెహికల్కి. ఓకే. మన సైడ్ నుంచి కాంప్లిమెంటరీ సర్వీసెస్ కొన్ని ఉంటాయి సార్ కస్టమర్స్కి. ఓకే. వాటర్ వాష్ కానీ మన దగ్గర చేయించుకున్న వర్క్కి ఓకే. మనం ఫ్రీ వాటర్ వాష్ చేసి టఫ్లాన్ కోటింగ్ వేసిస్తాం సార్ కస్టమర్కి. అది ఫుల్ వెహికల్ పెయింట్ అయిన వెహికల్ సార్. ఓకే. ఒకసారి మీరు కావాలంటే చూడొచ్చు, లోపల ఆల్రెడీ పెయింట్ బూత్లో ఆల్రెడీ పెయింట్ అవుతుంది సార్ ఒక వెహికల్కి. ఓకే. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఒకసారి. ఓకే. మీరు కావాలంటే చూడొచ్చు సార్, ఆల్రెడీ ఒక వెహికల్కి ఇక్కడ ఫోర్డ్ వెహికల్కి పెయింటింగ్ అవుతుంది అన్నమాట, ఫుల్ బాడీ పెయింటింగ్. ఓకే సార్ చూడండి సార్. అంటే పెయింటింగ్ అంటే ఎన్ని డేస్ పడుతుంది సార్? సార్ పెయింటింగ్కి ఎంత టైం పడుతుంది సార్? 3 days పడుతుంది సార్. పెయింటింగ్ 3 days పడుతుంది. పెయింటింగ్ 3 days పడుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఏం పెయింటింగ్ ఇప్పుడు ఇది? సార్ ఫుల్ బాడీ పెయింటింగ్ సార్ ఇది. ఓకే. సిల్వర్ కలర్. ఓకే. సిల్వర్ కలర్ పెయింటింగ్ అవుతుంది. విత్ హీటర్స్లో మనం ఏదైనా కంపెనీ యాజ్ పర్ కంపెనీ ఎలా చేస్తుందో మనం అలానే చేస్తాం సార్. దీనికి మనం 5 years వారంటీ ఇస్తాం మీకు వెహికల్. 5 years వారంటీ? ఎస్ సార్. ఓకే. చెప్పండి సార్, ఇక్కడ పెయింట్ ప్రైస్ ఎలా ఉంటుంది మన దగ్గర? సార్ మీరు పెయింట్ ప్రైసెస్ చూసుకోవచ్చు. మన దగ్గర చేసే పెయింటింగ్ వర్కర్స్ టెక్నీషియన్స్ సార్, ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ అనమాట. ఓకే. మనకు ఏదైనా జరిగే వర్క్ ఇది హీటర్ రూమ్లో జరుగుతుంది అనమాట, పెయింటింగ్ రూమ్లో. ఇదంతా పెయింటింగ్ బూత్ సార్, ఒకసారి చూడొచ్చు. మీకు బయట కూడా చేస్తూ ఉంటారు పెయింటింగ్స్, అది నార్మల్ పెయింటింగ్ అలా జరుగుతూ ఉంటుంది. మనం చేసేది ఏంటంటే యాజ్ పర్ మనకు షోరూమ్ కండిషన్తో ఇస్తాం సార్. విత్ 5 years వారంటీస్తో జరుగుతుంది. మనకి డ్రెస్సింగ్ వచ్చేసి 1 day పడుతుంది సార్. 1 day to 1.5 day పడుతుంది అనమాట. ప్రతి ఒక్క పార్ట్ మీద ఎక్కడ పెయింట్ పడకుండా జాగ్రత్తగా కొట్టాలి. అది ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్సే చేయగలరు సార్. అన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ చేస్తే మీకు ఎక్కడక్కడ పెయింటింగ్ డ్రాప్స్ పడుతూనే ఉంటాయి, మీకు కనిపిస్తూనే ఉంటుంది. మనం చేసే వరకు మీరు ఫుల్ బాడీ ఒకసారి చెక్ చేయండి సార్, చూడండి ఒకసారి. హీటర్ రూమ్లోనే పెయింటింగ్ జరుగుతుంది సార్. మీకు 3 daysలో పెయింటింగ్ అయిపోతుంది అనమాట. చిన్న వెహికల్కి పెద్ద వెహికల్కి వచ్చేసేసి 3 to 4 days పట్టొచ్చు. చిన్న వెహికల్కి 2 to 3 days పట్టొచ్చు అనమాట. అది సార్. సార్ మీరు చూడొచ్చు, ఇప్పుడు ఈ వెహికల్కి ఫుల్ బాడీ పెయింటింగ్ నడుస్తుంది సార్. కస్టమర్ ఫుల్ బాడీ పెయింట్ చేయమని చెప్పలేరు. ఫ్రంట్ బంపర్స్ ఒకటి, బ్యాక్ బంపర్స్ కానీ, డోర్స్ కానీ మొత్తం చేయాలి సార్ దీనికి పెయింటింగ్. బంపర్స్ రీప్లేస్ చేయాలి. బంపర్స్ రీప్లేస్ అయిన తర్వాత మనం పెయింటింగ్ చేస్తాం సార్. ఆల్రెడీ ఒక కార్ వాష్ జరుగుతున్నాం, సర్వీస్ అయిపోయింది. వెహికల్ సర్వీస్ అయిపోయేటప్పుడు మనం డెలివరీ ఇచ్చేటప్పుడు కస్టమర్కి ఫుల్ వాటర్ వాష్ చేసేస్తాం సార్. కావాలంటే చూడొచ్చు అనమాట. చూడొచ్చు సార్, మనం టెఫ్లాన్ కోటింగ్కి వచ్చినాం అనమాట. వెహికల్కి మనం టెఫ్లాన్తో పాటు తర్వాత మనం చేసే సర్వీసెస్ వచ్చి పీపీఎఫ్ చేస్తాము, సిరామిక్ కోటింగ్ చేస్తాము. సార్ మీరు చూడొచ్చు సార్. అంటే ఈ టెఫ్లాన్ కోటింగ్ ఏమవుతుంది కార్కి? సార్ మనకి కార్ పెయింట్ షైనింగ్ వస్తుంది సార్. మనకి ఏదైనా కార్ పెయింట్ డల్ అయినప్పుడు అనమాట, ఏదైనా లైట్ స్క్రాచెస్ ఉన్నప్పుడు ఆ స్క్రాచెస్ అన్ని పోయి కారు మనం కొత్త వెహికల్ ఎలా అయితే కొన్నామో అలా వస్తుంది సార్. గ్లాసీ ఫినిష్ వస్తుంది అనమాట.